తెలంగాణ ప్రభుత్వం బిల్డర్స్ ని అలాగే కాంట్రాక్టర్లుగా చూడటం లేదు. సంపద సృష్టించే సృష్టికర్తలుగా చూస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ లో నిన్న జరిగిన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 31వ కన్వెన్షన్ కార్యక్రమంలో ఈయన పాల్గొన్నారు. ఇక కన్వెన్షన్ వద్ద ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను పరిశీలించి వివరాలను అయితే అడిగి తెలుసుకున్నారు. ఇక దేశంలోని నిర్మాణ రంగాల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కాంట్రాక్టర్ల సహకారం ఎక్కువగా ఉందన్నారు. దేశ సంపదను సృష్టించడంలో ఇక్కడి బిల్డర్స్ కీలక భూమిక పోషిస్తున్నారని, ఇలాంటి బిల్డర్స్ ను ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు. సంపద సృష్టించే శక్తులను గాయపరిచే ఆలోచన ఇందిరమ్మ రాజ్యంలో ఉండబోదని డిప్యూటీ సీఎం తెలిపారు. ఎస్ఎన్ రెడ్డి గారు మాట్లాడుతూ వీ హ్యావ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ బోత్ ది తెలుగు స్టేట్స్ అని చెప్తా ఉన్నారు. నేను ఒక సందర్భంలో ఎక్కడో మాట్లాడుతూ ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ లేకపోతే ఇతర నిర్మాణ రంగాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున ఎవరిదైనా కాంట్రిబ్యూషన్ ఉంది అని అంటే మా తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఉన్నటువంటి కాంట్రాక్టర్సే పెద్ద ఎత్తున, ఈవెన్ అక్రాస్ ది గ్లోబ్ ఆల్సో అంతా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌తో రిస్క్ తీసుకొని ఈ దేశ సంపదను సృష్టించడానికి ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు మా వాళ్ళు, పోషిస్తూ ఉన్నారు కూడా. సంక్షేమ రాజ్యాన్ని తీసుకొని రావాలి అంటే సంక్షేమానికి కావాల్సిన సంపద కూడా కావాలి. సంపద కావాలి అంటే సంపద సృష్టించేటువంటి సంస్థలు, వ్యవస్థలు కూడా కావాలి. సంపదను సృష్టిస్తేనే ఆ సంపదను ప్రజలకు పంచగలం, ప్రభుత్వాలని నడపగలం. సంపద సృష్టించేటువంటి వ్యవస్థలను కానీ వ్యక్తులను కానీ ఎప్పుడు కూడా గాయపరచాలనేటువంటి ఆలోచన ఇందిరమ్మ రాజ్యానికి ఉండదు, ఉండబోదని నేను చాలా స్పష్టంగా చెప్తాను.